నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కాళీపట్నంలో క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పేరుచెల్ల సుభాష్ రాజ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిరి ఆక్వా ట్రేడర్స్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం. భీమవరం టీడీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం నివాళులర్పించిన పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడికి ఆర్థిక సహకారం అందించిన కృష్ణ బలిజా కార్పొరేషన్ చైర్మన్ గంట. రాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చినిమీరంలో 23 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ. మొగల్తూరు మండలం కాళీపట్నంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ బీజేపీ సీనియర్ నాయకులు పేరుచెల్ల సుభాష్ రాజ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిరి ఆక్వా ట్రేడర్స్ ను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఎంఆర్ గ్రూప్ చైర్మన్, రాజ్యసభ సభ్యులు బేద మస్తాన్రావు, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడుతో పాటు జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఎంపీ బేద మస్తాన్రావుకు గోదావరి జిల్లాల ఆక్వా రైతులతో ప్రత్యేక అనుబంధం ఉందని, బీఎంఆర్ గ్రూప్ నుండి రైతులకు నాణ్యమైన ఫీడ్ అందించడం ద్వారా రైతుల అభిమానం చూరగొన్నారని తెలిపారు. భారతదేశంలోనే వనామీ రొయ్యని పరిచయం చేసిన వ్యక్తి బీఎంఆర్ అని, బీఎంఆర్ లేకపోతే రైతులకు వనామీ సాగు లేదని, వనామీ రొయ్య పితామహుడని కొనియాడారు. ఈ సందర్భంగా నూతన వ్యాపారాన్ని ప్రారంభించిన సుభాష్ రాజ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతులను ఆదుకునేందుకు నాణ్యత గల ఫీడ్ అందుబాటులో ఉండేలా బీఎంఆర్ సంస్థ కృషి చేస్తోందని తెలిపారు. నర్సాపురం నియోజకవర్గంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 50 లక్షల రూపాయల నిధులు ఇవ్వనున్నారని పేర్కొన్నారు. బీద మస్తాన్రావు మాట్లాడుతూ నర్సాపురం పరిసర ప్రాంతాలంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. తన అభివృద్ధికి నర్సాపురం ఆక్వా రైతుల చేయూత ఉందని, ఆ అభిమానంతోనే ఈ ప్రాంతంలో సిరి ఆక్వా ట్రేడర్స్ ను ప్రారంభించామన్నారు. త్వరలోనే ఆక్వా రైతులకు ల్యాబ్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సిరి ఆక్వా అధినేత పేరుచెల్ల సుభాష్ రాజ్ మాట్లాడుతూ రైతులకు అండగా ఉంటామని, బీఎంఆర్ సంస్థ ద్వారా రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విచ్చేసిన రైతులకు, అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు నరసాపురం అసెంబ్లీలో కాళీపట్నం గ్రామంలో మిత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ సుభాష్ గారి ఆధ్వర్యంలో సిరి ఆక్వా ట్రేడర్స్ పేరుతో నూతనంగా చేప మరియు రొయ్యల ఉత్పత్తుల ప్రారంభించారు. ఏదైతే బిఎంఆర్ గ్రూపుకు చెందినటువంటి మేతలు ఉన్నాయో, చేపలు కానీ రొయ్యలు కానీ, బిఎంఆర్ గ్రూప్ తాలూకు ఉత్పత్తుల్ని పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో విక్రయించేందుకు, రైతులకు అందుబాటులో ఉంచేందుకు ఈ ప్రాంతంలో ఈ నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగింది. బిఎంఆర్ సంస్థ మనందరికీ కొత్త కాదు. దాదాపు ఈ రాష్ట్రంలో రొయ్యల పరిశ్రమకి ఆద్యుడు అని చెప్పొచ్చు బేదా మస్తాన్రావు గారిని. ఏదైతే టైగర్ ప్రాన్ ఉన్నప్పుడు ఆ సమయంలోనే 91-92 ప్రాంతంలో ఎత్తున ఈ ప్రాంతానికి హ్యాచరీస్ ద్వారా వారి తాలూకు సీడ్ని సప్లై చేసినటువంటి అనుభవం. ఆ రోజుల్లో బిఎంఆర్ సంస్థ ఇచ్చినటువంటి క్వాలిటీ ఉన్నటువంటి సీడ్ ఆధారంగా ప్రాంతంలో రైతులు చాలా మంది ఆర్థికంగా స్థిరపడ్డారనేటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత కాలంలో రైలు పరిశ్రమలో వనామీ పెద్ద ఎత్తున నీళ్లు విప్లవం సాధించినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. వనామీ రొయ్యల ఉత్పత్తి ప్రారంభమయ్యాక రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి చాలా పెరిగింది అనేటువంటి విషయం కూడా మనం గమనించాం. ఇక్కడ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ దేశానికి వనామీ సీడ్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి బేదా మస్తాన్రావు గారు. బేదా మస్తాన్రావు గారు లేకపోతే వనామీ సీడ్ లేదు ఇవాళ. అందుకని ఆయన్ని వనామీ పితామహుడు అని కూడా అంటారు. ఈ ప్రాంతంలో కూడా చెప్తున్నాం మీ అందరికి. అందుకితో అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఆదాయం నుంచి వనామీ రొయ్యలు వచ్చాక, ఉత్పత్తి వచ్చాక పెద్ద ఎత్తున రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి మారింది. ఆయన కూడా ఈ ప్రాంతం కొత్త కాదు.
దాదాపు 91, 92 నుంచి కూడా లోసర్ కానీ, కాళీపట్నం కానీ, ముత్యాలపల్లి కానీ, నర్సాపురం కానీ ఇవన్నీ ఆయనకి అలవాటు ఉన్నటువంటి ప్రదేశం. కాబట్టి వాళ్ళ అటువంటి క్వాలిటీ ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి ఏదైతే బిఎంఆర్ గ్రూప్ సంస్థలు ఉత్పత్తులు అవుతున్నాయో వాటిని మరింత అందుబాటులోకి తేవాలి ఈ ప్రాంతంలో అనేటువంటి ఆలోచనతో చాలా అంటే ఇక్కడ ఫిషర్మెన్ ఎక్కువ ఉన్నారు. ఫిషర్మెన్ కోసం ఏమన్నా చేయాలి మీరు ఇక్కడ మీ అభివృద్ధి నుంచి ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు అడిగితే తప్పనిసరిగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ నెల్లూరు జిల్లా ప్రాంతంలో కూడా ఆయన పెద్ద ఎత్తున రొయ్యల రైతుల కోసం ఆయన చేపట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రొయ్యల పరిశ్రమకు సంబంధించినటువంటి రైతులను ఆప్యాయంగా అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులను చాలా ప్రేమగా దగ్గరగా ఉండి చూసుకునేటువంటి వ్యక్తి బేదా మస్తానరావు గారు. బిఎంఆర్ ఉత్పత్తుల్లో ఆక్వా రొయ్యలకి సంబంధించినటువంటి మేతలు, అదేవిధంగా చేపలకి సంబంధించినటువంటి మేత, అదేవిధంగా పాలికల్చర్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు కూడా ఉన్నాయి. నేను ఈ మధ్యకాలంలో ఒక 2 నెలల క్రితం మస్తానరావు గారు నేను కలిసి ఫ్లైట్లో ప్రయాణం చేసినప్పుడు ఒక 2-2.5 గంటలు సార్ ఏదైతే సాధారణంగా మనం వాడేటువంటి రొయ్యల మేత ఉన్నదో 2 లక్షలు 2.5 లక్షలు కూడా వేస్తాం మా ఏరియాలో, అంటే ఆ నెల్లూరు ఆ ప్రాంతంలో. ఏదైతే 80,000 నుంచి 1,00,000 రొయ్యపల్లి వేసేటువంటి చెరువులకి ఈ 15 రూపాయలు తగ్గించి నేను ఇచ్చేటువంటిది ప్రపంచంలో అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో ఇస్తున్నా. ఆ కౌంట్ వేసేటువంటి చెరువులకి ఈ మేత చాలా బెస్ట్, చాలా ఎదుగుదల ఉన్నది. నేను అనేక రకాలుగా అది వాడి టెస్ట్ చేసాం. ఎకరానికి 1,00,000 లోపు కనుక పిల్ల మనం వేసినట్లయితే ఈ సాధారణ రొయ్యల మేత కన్నా 15 కేజీలు 15 రూపాయలు తక్కువ వచ్చేటువంటి భరోసా మేత ఏదైతే ఉందో అది వాడి కనుక చూస్తే మళ్ళీ రైతులు దాన్ని వదిలి వెళ్ళేటువంటి ప్రసక్తి లేదనేటువంటి విషయాన్ని నాకు చెప్పడం జరిగింది. అంటే ఒక కేజీకి 15 రూపాయలు తక్కువ. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈవేళ దయచేసి మనదంతా కూడా తక్కువ 1,00,000 సీడ్లోపు వేస్తాం కాబట్టి ఆ ధర 15 రూపాయలు తక్కువ ఏదైతే భరోసా పేరుతో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఫీడ్ ఏదైతే ఉందో దాన్ని వాడి చూడండి అని మీ అందరినీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఏదైతే ఆక్వా రైతులకు కానీ అటు ఇటు చేపలు చేయ రైతులు అవ్వచ్చు, లేకపోతే రొయ్యల రైతులు అవ్వచ్చు, మరి గతం నుంచి కూడా మరి బేదా మస్తానరావు గారి యొక్క నాయకత్వంలో మరి బిఎంఆర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ద్వారా ఆక్వా రైతు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా దేశంలో ఉన్నటువంటి పలు రాష్ట్రాల్లో కూడా ఆక్వా రైతులు తక్కువ రేటుతో నాణ్యత కలిగినటువంటి మెడిసిన్స్ కానీ అదేవిధంగా ఫీడ్ కానీ ఇచ్చే విధంగా కూడా బిఎంఆర్ సంస్థ ఉంది. మరి వారి యాజమాన్యంతో మరి సుభాష్ గారు అదేవిధంగా సిరి ఆక్వా ట్రేడర్స్ వారి పేరు మీద మరి ఈ రోజున ఇక్కడ ఫీడ్ అదేవిధంగా మెడిసిన్ ఆక్వా రైతులకు సంబంధించిన మెడిసిన్ మరి వివిధ రకాలైనటువంటి సౌకర్యాలు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అందించే విధంగా కూడా మరి సిరి ఆక్వా ట్రేడర్స్ వారు రావడం కూడా నిజంగా ఈ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతం రైతులందరికీ కూడా ఒక మంచి శుభవార్తగా నేను తెలియజేస్తున్నాను. నేను క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడరు. ఆయన డబ్బులు సంపాదన కోసం కాదు ఆయన వ్యాపారం చేసేది. ఆయన ఉన్న ఫీల్డ్లో బిఎంఆర్ సంస్థ ద్వారా ఆక్వా రంగాన్ని రైతులకి అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఆయన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరి ఇలాంటి ఒక కంపెనీని మీరందరూ కూడా ఉపయోగించుకుని ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి సిరి ఆక్వా ట్రేడర్స్ వారు సుభాష్ గారి యొక్క నేతృత్వంలో ప్రారంభిస్తూ ఉండడంతో ఆయన పిలవ ముందునే నేనే ఆ ప్రాంతానికి రావాలి. నా 92 నుంచి సుపరిచితమైనటువంటి ప్రాంతం బ్లాక్ టైగర్ మా నెల్లూరులో బిఎంఆర్ హ్యాచరీ పెట్టినప్పటి నుంచి అంటే ధన్యవాదాలు. నేను కూడా మొట్టమొదటగా ఆక్వా రైతు, నేను హ్యాచరీ ఆపరేటర్ని కాదు, ఫీడ్ మిల్లర్ ఓనర్ని కాదు, ఎక్స్పోర్టర్ని కాదు. 25 ఎకరాలు 1991 డిసెంబర్లో నీలి విప్లవం ప్రారంభమైనప్పుడే రైతుగా ప్రారంభించి ఈరోజు ఒక 1000 కోట్ల టర్నోవర్కి ఇందాక మంత్రి గారు చెప్పారు. ఈరోజు వేనామే వచ్చిన తర్వాత అయితే అందరి యొక్క జీవితాల్లో ఎంతో పెను మార్పు వచ్చింది, ప్రత్యేకించి తీర ప్రాంతాల్లో. నేను కూడా తీర ప్రాంతం అండి అభివృద్ధి కారణకులైనటువంటి ఆక్వా రైతు సోదరులకి మా వంతుగా కూడా చేయాలంటే ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా భరోసా అనే ఫీడు దాంట్లో నాకేమి దీంట్లో ఎక్కువ ఉండదు.
ఏంటంటే కరోనా టైంలో ఏంటంటే రైతుల పరిస్థితి 100 కౌంటు 120, 150 పడిపోయింది. ఆ పడిపోయిన సందర్భంలో ఏంటంటే అప్పుడు గవర్నమెంట్ కూడా కృషి మినిస్ట్రీ కానీ మంత్రి గారు కానీ ఒక తక్కువ ఎకానమీ ఫీడ్, అది చీప్ ఫీడ్ కాదు, ఎకానమీ ఫీడ్ని తీసుకొస్తే బాగుంటుందని చెప్పిన తర్వాత 33% ప్రోటీన్, మామూలుగా అయితే 36% ఉంటుంది హై ప్రోటీన్ ఫీల్డ్లో, 33%లో 14-15 రూపాయలు తక్కువ రేటుతో నేను కూడా సుభాష్ గారిని కోరుకునేది ఏంటంటే రైతుల కోసంగా తీసుకొచ్చింది ఇది. రైతులు కానీ ఎక్స్పోర్టర్స్ కానీ ఎవరైనా కూడా డిఫర్ చేసి మార్చి తర్వాత పే చేసుకోండి, అది కూడా దాన్ని 3-4 సంవత్సరాల లోపల టర్మ్లోగా చేసి ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోమని కూడా నిన్ననే జీవో వచ్చి మంత్రి గారితో చెప్పడం మర్చిపోయాను. కాబట్టి ఆయన శ్రమ, దీంట్లో మంత్రి గారి శ్రమ, ఆయన ఆక్వా రంగంలో ఉన్నారు కాబట్టి ఆయన కష్టసుఖాలు తెలుసు కాబట్టి వారి శ్రమ వల్ల, వారు చూపినట్టు చొరవ వల్ల ఈరోజు ఈ సదుపాయం కూడా ఆక్వా రైతు సోదరులకు వచ్చిందని సగర్వంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి రైతు కూడా ఒక క్వాలిటీ ఫీడ్, ఒక క్వాలిటీ సీడ్ వాడే విధంగా ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక బిఎంఆర్ గత 3 శతాబ్దాల నుంచి దాదాపు 30 years పైనుంచే ఈ యొక్క ఇండస్ట్రీలో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. మన ప్రాంతంలో చాలామంది ఒక బిఎంఆర్ ఫీడ్ ద్వారా రైతాంగం అంతా కూడా అభివృద్ధి చెందారు కాబట్టి ఆర్థికంగా ఖచ్చితంగా ఆ యొక్క ఫీడ్ని వాడటం ద్వారా రైతులందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందొచ్చు. కాబట్టి ఆ రకంగా ముందుకెళ్ళాలని చెప్పేసి మీరు అనుకున్నట్టు ఇక్కడ జరిగే రైతులందరికీ కూడా అందుబాటులో ఉండి టెక్నికల్ సర్వీస్ ఇవ్వడంలో కానీ మంచి క్వాలిటీ పంట దిగుబడిలో కూడా మా టెక్నికల్ స్టాఫ్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. అలాగే ల్యాబ్ కూడా మనం అక్కడ మేము శనకాపురంలో కూడా ఒక ల్యాబ్ ఓపెన్ చేయడం జరిగింది. అందులో టెస్టులు కూడా నార్మల్ రేటు జస్ట్ 50 రూపీస్కే అక్కడ టెస్టులు చేస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా ఒక నెల 15 రోజుల్లో మీ అందరికీ మంచి ల్యాబ్ను కూడా అందుబాటులో తీసుకొస్తాం సార్. రైతుల కోసం బిఎంఆర్ గ్రూప్తో పాటు మా సిరి ఆక్వా ట్రేడర్స్ కూడా మంచి దిగుబడులు తీసుకురావడానికి తోడ్పడుతుందని తెలియజేసుకుంటూ ఈ అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా మా వ్యాపారస్తులు సహకరించి వచ్చిన వాళ్ళందరికీ మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రధాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. సిరి ఆక్వా అని మరి ఇక్కడ ఒక స్పీడ్ స్వాప్ ఓపెన్ చేసినందుకు నిజంగా ఇక్కడ రైతులందరికీ మరి ధన్యవాదాలు. ఈ రైతులు ఈ రకంగా వచ్చినందుకు మరి బిఎంఆర్ అంటే నాకు గత 2009 నుంచి ఆయన సీడు ఫీడు కూడా వాడి నేను దాని మీద ప్రత్యేకంగా చిన్న రైతుని 3 ఎకరాల రైతుని దాని మీద నేను 2-3 కోట్లు సంపాదించుకుని వ్యాపారం పెట్టుకుని నేను ముందుకు వచ్చాను. మరి అలాంటి మహానుభావులు ఎన్నో కష్టపడి మన ఇండియాకి ఫస్ట్ సీడ్ తెచ్చిందైతే బిఎంఆర్ గారు. ఆయనతో నాకు ఆయన యాచరి దగ్గరికి వెళ్ళి ఆయనతో కూడా అప్పట్లో మాట్లాడడం జరిగింది. పూలే సేవలు చిరస్మరణీయమని, దేశంలో నిరక్షరాస్యతను నిర్మూలించి సామాజిక చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించిన గొప్ప సంఘ సంస్కర్త అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి అన్నారు. శుక్రవారం భీమవరం టీడీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీతారాం లక్ష్మి మాట్లాడుతూ సమాజంలో సమానత్వం, విద్య, మహిళా సాధికారత, అణగారిన వర్గాల కోసం నిరంతరం పోరాడిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు. స్వాతంత్ర్యం రాకముందే జ్యోతిరావు పూలే వాడవాడలా విద్యాలయాలను ఏర్పాటు చేసి సమాజాన్ని చైతన్యపరిచారని, ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆశయాలతో ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని అన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ ఎందరో మహనీయులు జ్యోతిరావు పూలే చూపిన బాటలో నడిచి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారని, జ్యోతిరావు పూలే తీసుకొచ్చిన సంఘ సంస్కరణల వల్లే నేడు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడేలా దూసుకుపోతోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, వేంద్ర శ్రీనివాస్, మెరగాని నారాయణమ్మ, మండల అధ్యక్ష కార్యదర్శులు గణపతి, సీతారాం, కోళ్ల నాగబాబు, పామర్తి వెంకట్రామయ్య, వీరవల్లి శ్రీనివాస్, షబీనా బేగం, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, గంధం రాధా, గొలగాని రమేష్, ఎలమంచిలి శ్రీను, చెరుకు తిరుపతిరావు, అప్పలరాజు మాస్టర్, కడలివాసు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా దాదాపుగా 145 సంవత్సరాలు ఆయన వర్ధంతి సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, అలాగే గౌరవనీయులు మింటే సారథి గారు కానీ, స్టేట్ పార్టీ నాయకులు వేంద్ర శ్రీనివాస్ గారు కానీ, ఇక్కడ టౌన్ కమిటీ కానీ, మండల కమిటీ కానీ, కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే మనం భారతదేశం కోసం, మన హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం ఎన్నో రకాలుగా వెనకబడిన వర్గాలను సమాజంలో ముందుకు తీసుకొచ్చే విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన మహానీయుడు జ్యోతిరావు గారి పూలే.
ఎందుకంటే మహాత్మా గాంధీ కానీ ఎంతోమంది ఇలాంటి భారతదేశం కోసం, ప్రజల కోసం, సమాజం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈ రోజున మరి జ్యోతిరావు గారు పూలే కానీ, ఆయన భార్య కానీ, వెనకబడిన వర్గాలకు విద్య కానీ, ప్రతి సమాజంలో ఒక గుర్తింపు వచ్చే విధంగా కానీ ఎన్నో కార్యక్రమాలు చేశారు అని ఆయన ముందు నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున ఎందుకంటే మనందరం కూడా ఇప్పుడు యువత ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మహనీయుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. వాళ్ళ ఆ రోజుల్లోనే దాదాపుగా 100-200 సంవత్సరాల క్రితమే సమాజం కోసం అంత కష్టపడిన మహనీయులను మనం గుర్తుపెట్టుకుని ఈ రోజున యువత మన భారతదేశం కోసం, మన హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం, సమాజం కోసం ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలి ఈ మహనీయులని కోరుకుంటూ ఘనంగా నివాళులు అర్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలంకృతం చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే 1827 సంవత్సరంలో మహారాష్ట్రలో ఒక కుగ్రామంలో ఆయన జన్మించడం జరిగింది. ఆయన దేశంలోనే మొట్టమొదటిగా పేదల అలాగే శూద్రులు అంటే వెనకబడిన తరగతుల యొక్క అభివృద్ధి కోసం ఎన్నో కృషి చేయడం జరిగింది. అలాగే మహిళలకి విద్య గురించి కూడా ఆయన ఎంతో పాటుపడడం జరిగింది. అలాగే ఆయన భార్య శ్రీమతి సావిత్రి పూలే గారు కూడా మహిళలకి విద్య కోసం ఎన్నో ఆమె విద్యను అభ్యసించకుండా అగ్రవర్ణాల వారు ఎదుర్కొనేవారు. అవన్నీ కూడా వాళ్ళు ఎన్నో కష్టపడి మహిళలు కూడా పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యను అందించడం జరిగింది. అలాగే దేశ స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఆయన బ్రిటిష్ వారితో కూడా ఆయన పోరాటం జరిగి రైతుల కోసం భీమవరం నియోజకవర్గ కార్యాలయం నందు గౌరవనీయులు పెద్దలు శ్రీమతి తోట సీతారామకృష్ణ గారు, పెద్దలు మెంటే పార్సారథి గారి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాల వేసి వారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మహిళలు కూడా చదువులో రాణించాలి, దానివల్ల ఉన్నత స్థితిలోకి వెళ్తారని ఆమె కూడా చదువు పట్ల అందరికీ అవగాహన కల్పించి ఆనాడు అనేక సేవా కార్యక్రమాలు చేసిన విద్య, వైద్య, వాణిజ్య, వ్యాపార రంగంలో భీమవరం శరవేగంగా ఎంతో అభివృద్ది చెందుతుందని, ఎన్నో వ్యాపార సంస్థలు వస్తున్నాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పెద్ద మసీద్ సెంటర్లో జీషాన్ బిర్యానీ రెస్టారెంట్ ను శుక్రవారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ఆతిథ్యానికి, మర్యాదలకు రుచికరమైన ఆహారం, వంటకాలను అందించడంలో భీమవరం ముందుంటుందని, ఇటువంటి బిర్యానీ పాయింట్ ని ప్రాంతంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జీషాన్ బిర్యానీ రెస్టారెంట్ నిర్వాహకులు మహమ్మద్ షిస్టీ, మహమ్మద్ నవీద్ మాట్లాడుతూ తందూరి గ్రిల్, షవర్మా, నిహారీపాయ, డిజర్ట్స్ తమ ప్రత్యేకత అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, మాగాపు ప్రసాద్, ఎండీ నౌషాద్, షేక్ రబ్బానీ, సయ్యద్ కాజా, మహమ్మద్ గౌషి, నిజం, రెహమాన్, వసీం, షఫీ తదితరులు పాల్గొన్నారు. మన భీమవరం పట్టణం వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఆహార పదార్థాలు కూడా ఎక్కువ మంది హోటల్స్ని ఆశిస్తున్నారు. ఈరోజు పెద్ద మసీద్ దగ్గర జిషాన్ బిర్యానీ ప్రారంభించడం జరిగింది. వీరు నాణ్యమైన, పరిశుభ్రమైన వంటకాలు చేసి సరసమైన ధరలకు అందించాలనే ఆలోచనతోటి వీరు వ్యాపారం మొదలెట్టారు. వీరు వ్యాపారం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈరోజు భీమవరం పెద్ద మసీద్ దగ్గర జీషన్ బిర్యానీ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు ఆయన చేతుల మీదుగా ఈ హోటల్ ప్రారంభించడం జరిగింది. మరి ఎమ్మెల్యేగా చెప్పినట్టుగా భీమవరం పట్టణం దినదినం అభివృద్ధి చెందుతుంది. మరి దానికి తగ్గట్టే వ్యాపారాలు కూడా బాగా అభివృద్ధి చెందుతున్నాయి. మా సోదరులు చిస్టీ మరియు సాబిర్ గారు అబ్బాయిలు వీళ్ళందరూ కూడా జీషన్ బిర్యానీ పాయింట్ ఈరోజు ప్రారంభించడం ఎంతో అభినందించదగ్గ విషయం. మరి ఈ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతూ వాళ్ళందరూ కూడా ఎంతో అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ స్థానిక 19వ వార్డు పెద్ద మసీదు ఆవరణలో జీసస్ బిర్యానీ ఓపెనింగ్ ప్రారంభోత్సవం జరిగింది. దీన్ని పురస్కరించుకొని హోటల్ యాజమాన్యం వారికి తెలియపరచాల్సింది ఏంటంటే కొల్లలుగా బిర్యానీ హోటల్ పెడుతున్నారు. క్వాంటిటీ మెయింటైన్ చేసి దీన్ని దినదిన అభివృద్ధి చేయాలని కోరుకుంటూ
ఈరోజు భీమవరం పట్టణం పెద్ద మసీదు ఎదురుగా జిషాన్ బిర్యానీ మన శాసనసభ్యులు అంజిబాబు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ బిర్యానీ అనేటప్పటికీ ముస్లిం స్టైల్ బిర్యానీకి చాలా ఇష్టపడతారు. దానివల్ల ఇదేంటంటే మన హైదరాబాదీ అథెంటిక్ బిర్యానీ, తందూరి, అలాగే పొద్దున నిహారీ, పాయా పరోటా అన్నీ లభించున్నాయి. దీనికి ఈ ప్రారంభానికి విచ్చేసిన మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. అలాగే 19వ వార్డ్ ఎక్స్ కౌన్సిలర్ మాఘప్రసాద్ గారికి, అలాగే భీమవరం ముస్లిమ్స్ కమిటీ ప్రెసిడెంట్ రబ్బానీ గారికి, అలాగే 19వ వార్డ్ ఎక్స్ కౌన్సిలర్ అయిన నౌషాద్ గారికి మా కృతజ్ఞతలు. మొగల్తూరు గ్రామానికి చెందిన కుమారి సాయిబాబు, నాగులమ్మల కుమారుడు బాబీ, అసబు కలిసి ఆడుకుంటున్న సమయంలో దీపావళి బాణసంచా చేతిలో పేలడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాబీకి తీవ్రమైన గాయాలు కాగా అసబుకి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన బాలులను భీమవరంలోని ఇంపీరియల్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి కృష్ణబలిజ పూసల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు ఆసుపత్రికి చేరుకుని బాలులను పరామర్శించారు. బాబీ చికిత్స కోసం తక్షణ సహాయంగా 15,000 రూపాయలను కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా టీడీపీ భీమవరం పట్టణ ప్రధాన కార్యదర్శి చెల్లబోయిన గోవింద్ మాట్లాడుతూ ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసిన వెంటనే స్పందించే నాయకుడు గంటా త్రిమూర్తులు అని, సేవాభావంతో ప్రజలకు అండగా ఉంటూ ఆయన చూపుతున్న మానవతా విలువలు అందరికీ ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ భీమవరం పట్టణ జాయింట్ సెక్రటరీ ఎలమంచిలి శ్రీనివాసరావు, తెలుగు యువత పట్టణ అధ్యక్షులు గొలగాని రమేష్, తెలుగు యువత సెక్రటరీ పురిగళ్ల ఫణికుమార్, మల్లువలస రాము, కొండ్రు శ్రీనివాసరావు, కుమారి నాంచారయ్య, మద్దుల సాయిరాం తదితరులు పాల్గొన్నారు. నర్సాపురం వాస్తువులు మొగల్తూరు కుమార్ సాయి కుమారుడు బాబీ, కుర్రోడికి 7వ సంవత్సరం. మొన్న పిల్లలు ఆడుకుంటూ ఉన్న సమయంలో సుమారు 5 గంటలు ఆ సమయంలోని ఎవరో కుర్రోడు ఏదో దొరికిందో వస్తువు ఇస్తే వాళ్ళ అన్నయ్యకి ఇస్తే వాళ్ళ అన్నయ్యకు తమ్ముడికి ఇచ్చాడు. అది బాంబు అని తెలియకుండా ఇంట్లో కూర్చొని అగ్గుబొల్లేసి వెలిగించగానే అది బరస్ట్ అయ్యి బాంబు పేలిపోయి ఆ బాబీ అన్న కుర్రోడికి చెయ్యి మొత్తం పోవడం జరిగింది. ఇంప్రూల్ హాస్పిటల్ రాగానే ఇంప్రూల్ హాస్పిటల్లో వైద్య నిమిత్తం జాయిన్ చేయడం జరిగింది. ఆ కుర్రోడు చేయి తీసేసి మామూలుగా ఆపరేషన్ చేశారు. వారికి వాళ్ళ తల్లిదండ్రులకి మా తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం వచ్చి సంఘీభావంగా 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. దాతృత్వం అన్నదే ఒక మంచి గుణం. దాతృత్వం సంపద కన్నా సంతృప్తిని, ఆనందాన్ని కలుగజేస్తుంది. మరి ఆ భాగంగా రాష్ట్ర కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గంటా త్రిమూర్తులు గారికి ఒక పేదరికంలో ఉన్న మొగల్తూరుకి సంబంధించిన పేద కుటుంబం, మరి ఆ బిడ్డకి ప్రమాదంలోనూ అరిచేయి తొలగిస్తే ఆ విషయాన్ని మరి గంటా త్రిమూర్తులు గారికి చెప్పినప్పుడు ఆయన పెద్ద మనసు చేసుకుని ఆ పేద కుటుంబానికి 15,000 ఇవ్వడం చాలా ఆనందదాయకం. మరి ఆ కుటుంబం చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. మొగల్తూరుకు చెందిన సాయి అనే వ్యక్తి కుమారుడు బాబీ అనుకోని పరిస్థితిలో బాంబుని చేత్తో పట్టుకుని అది వెలిగించగా చేతికి బరస్ట్ అయింది. ఆ బరస్ట్ అయిన క్షణంలో మన కృష్ణబలిజ చైర్మన్ గంటా త్రిమూర్తులుగా తెలుసుకుని ఆయన యొక్క మంచి గుణంతో వాళ్ళకి ఆ కష్టాన్ని అర్థం చేసుకుని వారికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇదే కాదు, ఆయన ఎక్కడ ఆపదలో ఉన్నా తెలుసుకుని మరి వారికి ఆర్థిక సాయం చేయటం అభినందించదగ్గ విషయం. ఆర్థిక ప్రమాదంలో అరచేతిని కోల్పోయిన బాబీకి కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు గారు 15,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ కుటుంబం భౌతిక వాళ్ళు ఇంకా కోలుకోవాలని ఈ మన త్రిమూర్తులు గారి యొక్క ఆర్థిక సహకారాన్ని కూడా మా తెలుగుదేశం మేము అందరం అభినందిస్తున్నాం. మహిళలు స్వయం కృషితో ఆర్థికంగా ఎదగాలని ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు అన్నారు. భీమవరం మండలం చినిమీరంలో గంటా రాజ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గంటా రాజ్ కుమార్ సహకారంతో 23 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించారు. సుజాత మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం రాజ్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అద్వితీయమని అన్నారు. వైఎస్ఆర్సీపీ భీమవరం ఇన్ఛార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు మాట్లాడుతూ సేవ చేయడం సామాజిక బాధ్యత అని రాజ్ ట్రస్ట్ గత 20 ఏళ్లుగా చేస్తున్న సేవలు అమోఘమని అన్నారు. దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు
గంటా సుందర్ కుమార్ మాట్లాడుతూ ఏడాదిలో 3,000 మంది మహిళలకు 3,000 కుట్టు మిషన్లు అందించాలనే సంకల్పంతో ఇప్పటికీ 2,973 కుట్టు మిషన్లు అందించారన్నారు. గత 20 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలను ట్రస్ట్ ద్వారా చేస్తున్నారన్నారు. రాజ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గంటా రాజ్ కుమార్ మాట్లాడుతూ అర్హత ఆధారంగా 5 జిల్లాల్లో పేద మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలిదిండి రామచంద్రరాజు, బీజేపీ నాయకులు కోమటి రవికుమార్, గొట్టుముక్కల పద్మరాజు తదితరులు పాల్గొన్నారు. కుట్టు మిషన్ అనేటువంటిది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఇచ్చేదంటే బాగా వెనకబడినటువంటి వారికి ఒక జీవనోపాధి ఇచ్చేదంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి, ఒకరికి చేయి జాచకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఒక జీవనోపాధిగా ఈ కుట్టు మిషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇచ్చేదంటే ఈ స్పీడ్ ప్రపంచంలో ఎవరికి వారు ఇలా తీరే ఉండే సమయంలో ఎవరికి చేయజాసకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం కావాలి. మరి ఈ కుట్టు మిషన్ అనేటువంటిది రోజు అంతో కొంత ఆదాయం తెచ్చిపెట్టడానికి ఒక మనిషి మనసు అంటే నేను ఎవరికి చేయజాల్సిన అవసరం లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతాను, వాళ్ళు నాకు ఒక ఆధారం, ఒక మిషన్, కుట్టు మిషన్ అనేటువంటిది ఉంది. నేను దీని మీద రోజు 1 గంట నేను కష్టపడితే నాకు నాతో పాటు నా మీద ఆధారపడినటువంటి వాళ్ళకి నేను ఉపాధి కల్పించుకోగలుగుతాను అనేటువంటి ఒక ఆత్మధైర్యాన్ని చూడటానికి ఈ కార్యక్రమం మరి తలపెట్టినటువంటి రాజుగారి ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎంచేదంటే గతంలో కూడా నేను వింటా ఉన్నాను, ఇక్కడ మా చిన్నమేరం గ్రామం కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమందిని ఈ రకంగా పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ప్రోత్సహించినందుకు మరి ఇలా ఈ ట్రస్ట్ వారు ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ వారి ద్వారాగా ఇంకా ఎంతమంది ఉన్నా ఎక్కడెక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సహాయం పొందాలని. ముందుగా అందరికీ నమస్కారాలు, వేదికలందరికీ పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ఈ చిన్నమేరం గ్రామంలో ఈ కుట్టు మిషన్లు అనేది రాజ్ కుమార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కుట్టు మిషన్లు పంపిణీ చేయటం చాలా అభినందనీయం. ఇటువంటి కార్యక్రమాలు ట్రస్ట్ తరఫున చేయటం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మహిళలకు సంబంధించి ఏదైనా మరి పండగ వచ్చినప్పుడు ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికి, చీరలు కొనుక్కోవడానికి, ఇతర ఏదైనా మీరు సొంతంగా కొనుక్కోవాల్సినప్పుడు భర్తను కానీ పెళ్ళవని వారు అయితే తల్లిదండ్రులను అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు నచ్చినది కొనుక్కోలేకపోవచ్చు, వారు అంత అమౌంట్ ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు మీరు సొంతంగా ఏదైతే మరి మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కుట్టు మిషన్ ద్వారా మీరు సొంతంగా ఏదైతే సంపాదించుకొని కావాల్సినటువంటి వస్తువులు సమకూర్చేటువంటి మంచి ఏదైతే ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తున్నటువంటి మిషన్లు పంపిణీ చేస్తున్నటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాజు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికీ మొత్తం భీమవరం పరిసర ప్రాంతాల్లో అలాగే ఈ జిల్లాలో పక్క జిల్లాల్లో పేద మహిళలకు ఈరోజు ఇక్కడ 23 మంది మహిళలకు ఉచితంగా మరి రాజు ట్రస్ట్ అధ్యక్షులు గంటా రాజ్ కుమార్ గారు ఉచితంగా ఈ అందరూ కూడా మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ మిషన్తో పాటు 2025 ఈ నవంబర్ నెల 27వ తేదీకి 2000 మిషన్లు పూర్తయ్యాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2000 మంది మహిళలకు ఈ సంవత్సరం ఉచితంగా ఈ మిషన్లు ఇవ్వడం అనేది రాజు ట్రస్ట్ గత 20 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు చేయడం. మరి చిన్నమేరం యూత్ వారు అనేక సందర్భాలు వచ్చి అన్న రాజ్ కుమార్ గారి దగ్గర తీసుకెళ్ళండి, మా గ్రామంలో మరి మిషన్లు ఇస్తారు, చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు, మరి మీరు తీసుకెళ్ళి మా గ్రామంలో తప్పనిసరిగా చేయాలని అనేక సందర్భాల్లో మరి నా దగ్గర రావటం. అలాగే అక్టోబర్ 31వ తారీఖున ఒక కార్యక్రమం జరిగితే వారంతా కూడా ఒక 20 మంది అక్కడికి రావటం, వారంతా కూడా అడగటం జరిగింది. మరి వారు అడిగిన వెంటనే తప్పనిసరిగా మీ గ్రామంలో మీ మహిళలకు మేము రాజు ట్రస్ట్ తరఫున ఈ మిషన్ ఉచితంగా ఇస్తామని మరి రాజు ట్రస్ట్ చైర్మన్ గంటా రాజ్ కుమార్ గారు వారికి హామీ ఇవ్వటం, వారందరికీ ఈ రోజున పెద్దల సమక్షంలో మరి ఉచితంగా ఈ కుట్టు మిషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. మరి ఇంత కష్టపడి ఎప్పటి నుంచో ట్రస్ట్ నడుపుతూ 2000 కుట్టు మిషన్లు ఇచ్చారంటే అది ఒకరి వల్ల, నాకు తెలిసిండి ఈ చుట్టుపక్కల ఎవరి వల్ల కూడా అది ఈ మధ్యకాలంలో జరగలేదు.
నేను ఇదే ఫస్ట్ టైం వింటాం. ఆయన చేస్తున్నారని తెలుసు కానీ 2000 కుట్టు మిషన్లు ఇచ్చారు. పైగా మా మిత్రుడు సుందర్ కుమార్ గారు చెప్పారు ప్రతి నెల 500 రూపీస్ పెన్షన్ ఇస్తున్నారంటే 1500 మందికి. చాలా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మనం అందరూ కూడా ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. అలాగే మీరంతా చాలా అదృష్టవంతులమ్మా. మనకి కుటుంబేషన్ ఇచ్చారంటే అదే వృత్తితో మనం జాబ్ చేసుకుంటే ఎంత సంపాదిస్తున్నామో అంత సంపాదించవచ్చు. అందరం కూడా ఏదో చేయాలి, గ్రామంలో ఏదైనా సేవా కార్యక్రమం చేయాలని ఎప్పటి నుంచో ఆశ ఉండేది. అలాగే వాళ్ళ బాబాయ్ అయినటువంటి రాజ్ కుమార్ అన్న ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అనేది మాకు తెలుసు. కానీ మేము అందరం రాహుల్తో ఇలాగా చెప్పాలి, డాడీతో మనం కూడా ఏదైనా చేయాలి, మా గ్రామంలో చేయాలి, మేము తిరుగుతున్నాం అంటే కాదు, ఏదైనా కార్యక్రమం చేయాలి, నలుగురికి ఉపయోగపడేది, వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేలా చేయాలన్నప్పుడు సరే నేను డాడీతో చెప్తాను, డాడీ బాబాయ్తో మాట్లాడతారు అని చెప్పి ఇవాళ రాజ్ కుమార్ అన్న దగ్గరికి మేము మమ్మల్ని తీసుకుని ఒకసారి వెళ్ళినప్పుడు అన్నతో మాట్లాడి మిషన్లో ఇద్దామమ్మా అని అన్నప్పుడు ఈ మిషన్ మీకు ఇవ్వడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.